హ్యాండ్ ఓవర్లు ఉంది, మేమే పొజిషన్లో ఉన్నామనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి విషయంపై ఉద్రిక్తత ఉంది. మాట్లాడదాం. మాజీ మంత్రి మల్లారెడ్డి గారు కూడా ఉన్నారు. సరే, ఏం జరిగింది? అసలు ఎవరు? ఒక ఎకరా 29 గుంటలు 82లో ఉంది, 83లో 3000 గజాలు ఉంది. ఇప్పుడు సర్వేయర్ గారు సిపి గారు కూడా మంచి ఆలోచన చేసిండు. మేము కూడా వాళ్ళకు 3 నెలల 6 నెలల సంది కూడా సర్వే చేసుకోమని చెప్పినాం. వాళ్ళు చేస్తలేరు. పైల వాళ్ళని పెట్టుకొని కబ్జాకు వస్తారు కానీ చేస్తలేరు. ఇప్పుడు సర్వే చేస్తుర్రు, రిపోర్ట్ వస్తుంది. మా కళ్ళ ఒక ఎకరా 29 గుంటలు ఉంది 82లా, దానికంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి తీసుకోమని చెప్తారు. ఓకే, కేవలం మీది ఒక ఎకరా 29 గుంటలు ఒకటి 82లా, 83లో 3000 గజాలు. 83లో 3000 గజాలు కలిస్తే ఇప్పుడు ఆయన రిపోర్టర్ చెప్తారు కదా సర్వేర్ ఇప్పుడు వస్తుండు కదా, రేపని అంటలేం కదా. నేనే సర్వే కొప్పుకొని సర్వే చేపించి వెళ్ళమంటే తీసుకోమని. ఏమైతుంది? దౌర్జన్యం మాత్రం ఇంత దౌర్జన్యం ఎప్పుడు చూడలే. ఇంత 100 మంది రౌడీలు, కత్తులు, గడ్డపారలు, మనుషులు చంపేదానికి ఆడ పోయి చూసినావు కదా నువ్వు. ఎంత ఘోరం. షెడ్లన్నీ వాళ్ళు వేసారు. ఆటో షెడ్ ఉండే, పెద్ద షెడ్లన్నీ వాళ్ళు కొట్టేసారు. ఇప్పటికి కూడా మొన్నటిదాకా మంత్రి, కొన్ని నెలల క్రితం వరకు మల్లారెడ్డి కనుసైగ చేస్తే పోలీసులు మీ దగ్గరకు వచ్చేవారు. ఈ రోజు మీరు పోలీస్ స్టేషన్ గవర్నమెంట్ పోయింది కదా, అందుకే వాళ్ళ సైకిళ్ళలో పనిచేస్తున్నారు. ఏం జరుగుతుంది అనుకుంటారు? ఎందుకు మొన్న దౌర్జన్యం కాదు మల్లారెడ్డి గారు మొన్న మేడ్చల్ భూమి, తర్వాత అటు సైడ్ గుండ్ల పోచంపల్లి సైడ్ అటు సైడ్ ఒక భూమి, దానికి సంబంధించినటువంటిది ఈ వరుసగా వివాదాలు. ఈ రోజు పేట్ బషీరాత్ భూమి. ఏం జరుగుతుంది? కావాలని మల్లారెడ్డిని డ్యామేజ్ చేయాలని చేస్తారు. కానీ మల్లారెడ్డికి భగవంతుడు ఉన్నాడు. కాదు, మొన్న మల్లారెడ్డి రేవంత్ రెడ్డి పైన తొడగొట్టాడు, ఛాలెంజ్ చేశారు. అవేనా కారణాలు ఇవన్నీ? రైట్, చూస్తా ఉన్నాం. మల్లారెడ్డి ఆ ప్రత్యర్థుల ముందే మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఇందాక చెప్పినట్టు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడదాం.